హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం మీడియన్ గురించి 2 ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏంటి ఆ 2 ఫార్ములాస్? మీడియన్ అనేది మనం ఎప్పుడైతే సెర్చ్ చేసినప్పుడు మీడియన్ చేసినామంటే మనం 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఏంటది 2 ఫార్ములాస్? మనకి అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకోండి. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఫార్ములా ఏంటి? n+1/2 టర్మ్. n+1/2 టర్మ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n+1/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది మీడియన్. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకోండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి మీడియన్ ఏమవుతుందంటే 1/2 ఇంటూ n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1 టర్మ్. n/2 ప్లస్ 1 టర్మ్ అంటే మనకి n/2 టర్మ్కి n/2 ప్లస్ 1 టర్మ్కి యావరేజ్ తీసుకోవాలి. అంటే రెండింటిని యాడ్ చేసి by 2 అనేది చేయాలి. by 2 అనేది చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మనకి ఈ 2 ఫార్ములాస్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం చేయబోయే సమ్స్ అని కూడా షార్ట్ కట్ మెథడ్లో చేయడం పాసిబుల్ అవ్వదు. ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారంటే మీడియన్ ఫార్ములా ఏంటి? n+1/2 టర్మ్. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారంటే ఫార్ములా ఏంటి? 1/2 ఇంటూ n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1 టర్మ్. ఓకేనా? అది ఆన్సర్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చేద్దాము. పేజ్ నెంబర్ 207. పేజ్ నెంబర్ 207లో ఉంది. ఇది మనం చెక్ చేసాము. పేజ్ నెంబర్ 207లో ఉంది. ఏంటో క్వశ్చన్? ఫైవ్ దిస్ లో ఇది ఫైవ్ దిస్ సమ్లో వస్తుంది. ఫస్ట్ వన్, find the median of the scores 75, 21, 56, 36, 81, 05, 42. ఇక్కడ మనకి ఏంటి క్వశ్చన్? ఇక్కడ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది స్కోర్స్. మనకి కొన్ని స్కోర్స్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది అనుకున్నాం. అక్కడ ఎంతమంది ప్లేయర్స్ ఆడారు? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ ఆడారు. వాళ్ళకి 7 మెంబర్స్ ఇక్కడ స్కోర్ ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ 75 రన్స్ చేశారు. నెక్స్ట్ వన్ 21 రన్స్ చేశారు. అలాగే నెక్స్ట్ వన్ 56. అలా వస్తే 7 మెంబర్స్ ఇక్కడ స్కోర్ అనేది ఇచ్చారు. 7 మెంబర్స్ అనే స్కోర్ ఇస్తే దానికి మీడియన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి గివెన్ ఏంటి చూద్దాం. గివెన్ అబ్జర్వేషన్స్ ఏంటి మనకి? గివెన్ 75, 21, 56, 36, 81, 05, 42 ఇవన్నీ ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని ఈక్వల్ టు ఎన్ని అబ్జర్వేషన్స్ అయినా. అబ్జర్వేషన్ అంటే మీరు న్యూగా ఫీల్ అవ్వద్దు. నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ ఇచ్చారో అది కౌంట్ చేసి చెప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే కామన్ ఉంటుంది. ఇది ఒక నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, సిక్స్త్ నెంబర్, 7 అంటే 7 ఇచ్చారు. 7 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబరే కదా, ఆడ్ నెంబర్. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మీడియన్ ఫార్ములా ఏంటి? n+1/2 టర్మ్ ఇద్దా మనకి ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి మీడియన్ అర్థం చూడండి. మీడియన్ ఈక్వల్ టు n+1/2 టర్మ్. n+1/2 టర్మ్. ఇప్పుడు మనకి n+1/2 టర్మ్ అంటే n వాల్యూ ఇక్కడ మనకి 7 +1/2 టర్మ్. 7 + 1 అంటే ఎంత వస్తుంది? 8/2 టర్మ్. 8 కదా, 7 + 1 అంటే 8/2. దీనికి వచ్చేయండి 7 1 చేసు 7 4 చేసు అంటే 4th టర్మ్. అంటే మనకి ఆన్సర్ ఏంటి? 4th టర్మ్. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా రాయించా అంటే ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఇక్కడ మనకి అసెండింగ్ ఆర్డర్ ఏముందా? లేదు కదా. అసెండింగ్ ఆర్డర్ రాయాలి. బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ మీడియన్ అసెండింగ్ ఆర్డర్ అనేది రాయాలి. అసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఇప్పుడు దీనికి అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? 05 అంటే వీటిలో స్మాల్ నెంబర్ 05, తర్వాత స్మాల్ నెంబర్ 21, తర్వాత మీకు అర్థమవడం కోసం మళ్ళీ రాస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ చూడండి. ఫస్ట్ టైం మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాయాలి. మన హిస్టరీ మనం రాయలేదు. అసెండింగ్ ఆర్డర్ చూడండి. 5, 05, 21,
36, small to big add में 42, 72, 72 का 56 है, 56, 72, 81. इधर जो है 7 नंबर्स बचे हैं 1, 2, 3, 4, 5, 6, 7. అంటే అసెండింగ్ ఆర్డర్ రాసిందాకే రాయాలి. మీడియన్ ఈక్వల్ టు ఇప్పుడు ఫార్ములా మీడియన్ ఈక్వల్ టు n+1/2 టర్మ్, n+1/2 టర్మ్. మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి డేటా ఇచ్చారు, అబ్జర్వేషన్స్. ఆ అబ్జర్వేషన్ గివెన్ రాశారు. ఇవి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 7 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 అబ్జర్వేషన్స్ అంటే 7 అనేది ఆడ్ అయింది నెంబర్, ఆడ్ నెంబర్. అంటే ఆడ్ నెంబర్ అంటే 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలి. అయితే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. అయితే మనకి ఈ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అబ్జర్వేషన్స్ ని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఏ ఆర్డర్లో? అసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ ఏంటి? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. నేను వీటన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. 05, 21, 36, 42, 56, 72, 81. ఓకే, ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత మనకి ఎన్ని అబ్జర్వేషన్స్? 7 అన్నారు. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఫస్ట్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ ఫార్ములా తీసుకుని మీడియన్ ఈక్వల్ టు n+1/2 టర్మ్. అంటే n+1 అంటే 7+1/2 టర్మ్. 7+1 అంటే ఎంత? 8 బై 2 1 years 2 4 years. అంటే ఏమవుతుంది? ఫోర్త్ టర్మ్ మీద ఆన్సర్. ఫోర్త్ టర్మ్ ఏముంది మనకి చూడండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో వెతకాలి. మనకి ఇచ్చిన డేటాలో వెతుక్కోవాలి. మనకి అరేంజ్ చేసిన తర్వాత మాత్రమే ఫోర్త్ టర్మ్ తీసుకోవాలి. ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది? 1, 2, 3, 4. ఇది ఫోర్త్ టర్మ్ అవుతుంది. ఫోర్త్ టర్మ్. ఓకేనా? అంటే ఆన్సర్ ఏమవుతుంది? 42 ఇస్ ద ఆన్సర్. 42 ఇస్ ద ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. దీంట్లోనే సెకండ్ క్వశ్చన్. ఒకసారి నేను క్వశ్చన్ రాసేస్తాను ఇక్కడ. ఈ పార్ట్లో క్వశ్చన్ రాసేసి మిగతా పార్ట్ మనం నేను క్వశ్చన్ రాస్తాను చూడండి. సెకండ్ క్వశ్చన్ అదే పేజీలో ప్రైజెస్లోనే సేమ్ నెంబర్. మీడియన్ ఆఫ్ ది డేటా arranged in ascending order 7, 10, 50, x, y, 27, 30 is 17 and ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్. వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ అనేది చూద్దాం. మీడియన్ ఆఫ్ ది డేటా అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ కొన్ని డేటా ఇచ్చారు. ఆ డేటా ఏంటి? 7, 10, 15, x, 27, x, y, 27, 30. ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. ఓకేనా? అయితే మనకి ఫస్ట్ గివెన్ అసెండింగ్ ఆర్డర్ రాశారు. గివెన్ అసెండింగ్ ఆర్డర్ మనకి ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్ ఏంటి? ఇక్కడ మనకి 7, 10, 15, x, y, 27, 30. అంటే మనకి x, y వాల్యూస్ ఏంటో తెలియదు కదా, అందుకని ఏం చేసినట్టు వాళ్ళే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఇచ్చారు. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఏంటి అంటే కంపల్సరీ కూడా ఇది స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసి ఉన్నాయి. ఓకేనా? అంటే x, y 15కి 27 మధ్యలో ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది. అయితే ఏమైంది?
మీడియన్ ఆఫ్ ది డేటా అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 17. అప్పుడు ఎంత వచ్చింది మీడియన్? 70 వచ్చింది. మీడియన్ ఎంత వచ్చింది? మీడియన్ 17. గివెన్ మీడియన్ ఎంత? 17 వచ్చింది. అయితే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 7. 7 అనేది ఆడ్ అయిన ఆడ్ నెంబర్. 7 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే మన ఫార్ములా ఏంటి? మరి ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాయాలా? అవసరం లేదు, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు కదా 7. ఇప్పుడు మనకి మీడియన్ ఫార్ములా రాస్తాం. మీడియన్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా నేను న్యూగా ఏం చేయలేదు, ఈ రెండు మనకి సమ్లోనే ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ పార్ట్లో ఈ ఫస్ట్ పార్ట్ ఈ స్టోరీ చదివితే మనకి ఈ రెండు కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, మీడియన్ 17. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 7 అబ్జర్వేషన్స్. 7 అబ్జర్వేషన్స్ ఎందుకు అని మనం ఏ ఫార్ములా ఇచ్చారో తెలియడం కోసం. ఇప్పుడు మీడియన్ ఈక్వల్ టు 7 + 1/2 టర్మ్. 7 + 1/2 టర్మ్ అంటే ఏమవుతుంది? 7 + 1 అంటే 7 + 1/2 టర్మ్. 7 + 1 అంటే 8/2 టర్మ్. 7 + 1 అంటే 8 కదా, 8/2 టర్మ్. 8/2 టర్మ్ అనేది దీనికి వచ్చేది 2 1 years 2 4 years అంటే ఏమవుతుంది? ఆన్సర్ మనకి 4th టర్మ్. 4th టర్మ్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 4th టర్మ్ ఏమొస్తుందో చూడాలి. మనకి అసెండింగ్ ఆర్డర్లో 4th టర్మ్ ఏముందో చూడాలి. 1 2 3 4 అంటే ఇది 4th టర్మ్. ఇది 4th టర్మ్. 4th టర్మ్ అంటే x. అంటే దీన్ని బట్టి మనకి యాజ్ పర్ గివెన్ మీడియన్, యాక్చువల్గా ఈ డేటా ప్రకారం మీడియన్ ఏంటి? x. కానీ ఇక్కడ మనకి మీడియన్ ఏంటి? 7. ఓకేనా? యాజ్ పర్ సమ్, యాజ్ పర్ ప్రాబ్లం, మీడియన్ x ఈక్వల్ టు 17. మీడియన్ x ఈక్వల్ ఏంటమ్మా? 17 యాజ్ పర్ సమ్. ఇప్పుడు మనకు ఒక వాల్యూ వచ్చేసింది, x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు y వాల్యూ కనుక్కోవాలి. y వాల్యూ ఏంటి చూడండి. మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్, when one more observation 50 ఒక అబ్జర్వేషన్ యాడ్ చేశారు. ఈజ్ యాడెడ్ టు ద డేటా, ద మీడియన్ హ్యాస్ బికమ్స్ 18. మీడియన్ ఏమైంది? 18 అయింది. మీడియన్ ఏమైంది? 18 అయింది. అయితే ఫైండ్ xy వాల్యూ. ఆల్రెడీ x వాల్యూ కనుక్కున్నాము, ఇప్పుడు y వాల్యూ కనుక్కుందాం. అంటే వన్ మోర్ అబ్జర్వేషన్ గివెన్ observation 50 added to previous data, added to data. ఇప్పుడు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా, అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా 50 అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? అక్కడ మనకి 30 బిగ్ నెంబర్, 30 తర్వాత ఏదో వచ్చింది 50 జాయిన్ చేసేసి అంటే ఇవన్నీ ఆర్డర్స్ రాసేసేయండి. 7 10 50 x y 27 30. ఈ 50 అబ్జర్వేషన్ కూడా జాయిన్ చేయండి. ఎందుకు లాస్ట్ రాస్తున్నాము? 30 తర్వాత 50 వచ్చేది అందుకని. ఇప్పుడు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 8 అనేది ఈవెనా ఆడా? ఈవెన్. 8 అనేది ఈవెన్. ఇప్పుడు ఈవెన్ అయినప్పుడు ఫార్ములా ఏంటి? మీడియన్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఈవెన్ తర్వాత అసెండింగ్ ఆర్డర్ రాయాలా? అవసరం లేదు, ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్ని అరేంజ్ చేసుకున్నాం కదా. మీడియన్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 1/2 ఇంటూ n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1 టర్మ్. ఇది మనకి క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు n/2 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు n వాల్యూ ఏంటిది? ఇది n వాల్యూ ఎంత? 8. n/2 ఫైండ్ అవుట్ చేద్దాం. n/2 ఈక్వల్ టు 8/2. 8/2 అంటే 4. n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ప్రతిసారి కూడా n/2 దగ్గర 8/2 ప్లస్ 1 రాయడం మనకు ఒక స్టెప్ తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు n/2 దగ్గర చూద్దాం చూడండి. 1/2 n/2 అంటే ఏమొచ్చు? 4. 4th టర్మ్ ప్లస్ n/2 అంటే ఏమొచ్చు? 4. ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 1 టర్మ్ అంటే 4th టర్మ్ 5th టర్మ్.
ఏం రాయొచ్చు ఇక్కడ మనకి చూడండి 1/2 ఫోర్త్ టర్మ్ ప్లస్ 4 + 1 అంటే ఎంత ఇక్కడ ఫోర్త్ టర్మ్ ఉంది 4 + 1 అంటే ఫిఫ్త్ టర్మ్ ఇప్పుడు ఫోర్త్ టర్మ్ ఏంటి ఫిఫ్త్ టర్మ్ ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి ఎస్ఎనింగ్ ఆర్డర్ ఇదే కదా ఎస్ఎనింగ్ ఆర్డర్ ఇది ఫోర్త్ టర్మ్ ఏంటి 1 2 3 4 అంటే ఇది ఫోర్త్ టర్మ్ ఇది 5 ఫిఫ్త్ టర్మ్ ఇది 5th టర్మ్ ఇది 5th ఇది 4th అంటే x + y 1/2 into x + y 1/2 into x + y అంటే ఇక్కడ మనకి 1/2 into x వాల్యూ ఎంత ఇక్కడ మనకి 17 plus y 17 plus y అయితే వాటి గివెన్ మీడియన్ ఎంత ఈ 50 అబ్జర్వేషన్ యాడ్ చేసిన తర్వాత మీడియన్ ఏది 18 యాడ్ పర్ సమ్ అంటే మనం 50 అబ్జర్వేషన్ తీసుకుంటే డైరెక్ట్ గా మీడియన్ ఎంత వచ్చింది 1/2 into 17 plus y వచ్చింది కానీ మనకి సమ్ ప్రకారం ఎంత వచ్చింది క్వశ్చన్ ప్రకారం 18 యాడ్ పర్ సమ్ మీడియన్ ఈక్వల్ టు 18 ఫస్ట్ ఏమో దీనికి 50 యాడ్ చేయకముందు 17 50 యాడ్ చేసిన తర్వాత 18 అదే ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి ఏ రెండు ఈక్వల్ చేయాలి ఈ రెండు ఈక్వల్ చేయాలి ఈ పార్ట్ రెండు ఈక్వల్ చేయాలి అంటే 1/2 17 plus y ఈక్వల్ టు 18 ఇప్పుడు 1/2 అనేది డివైడ్ చేస్తుంది కదా ఇది వస్తే మనకి మల్టిప్లై చేస్తుంది ఏ 17 plus y ఈక్వల్ టు 18 into 2 17 plus y ఈ 1/2 ని డివైడ్ తీసుకొస్తే మనకి 2/1 అవుతుంది 17 plus y ఈక్వల్ టు 18 2 just 36 17 plus y ఇప్పుడు ఈ 17 కూడా అక్కడ రిమూవ్ చేయండి y ఈక్వల్ టు 36 minus 17 ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తుంది y ఈక్వల్ టు 36 minus 17 అంటే ఎంత వస్తుంది 19 ఎంత వస్తుంది 19 అంటే x వాల్యూ ఎంత మనకి 17 y వాల్యూ ఎంత 19 x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కానీ 90 y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇది హోంవర్క్ అయి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఇంకో సమ్ చూద్దాము పేజ్ నెంబర్ 208 ఈసారి మనకి ఏంటంటే టేబుల్లో మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం పేజ్ నెంబర్ 208 ఫైండ్ ద మీడియన్ ఇది కూడా ఫైండ్ ఇస్తామే ఫైండ్ ద మీడియన్ మార్క్ ఆఫ్ ది డేటా ఇది చాలా సార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు 2 మార్క్స్ అడిగారు 4 మార్క్స్ అడిగారు అలాగే ఇది కూడా ప్రాక్టీస్ చేయండి వాళ్ళు ఇక్కడ మనకి ఏం ఇచ్చారు మార్క్స్ టైం మనకి సఫిషియెంట్ కాదు ఇంకా ముగేస్తాను కనుక మనకి ఏం చేద్దామంటే మోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోడ్ అంటే ఏంటి మనకి ఏదైతే ఉందో డేటాలో ఎక్కువసార్లు పెట్టేదాన్ని మోడ్ అని చెప్తాం మీరు ఈరోజు వర్క్గా ఏం చేస్తారంటే పేజ్ నెంబర్ 210లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి ఏంటది సింపుల్ మెథడ్లో ఉంది కదా సింపుల్ మెథడ్లో మనకి మీన్ కనుక్కోవడం పేజ్ నెంబర్ 200లో పేజ్ నెంబర్ 210లో 1 2 సమ్స్ ఫైండ్ చేయండి ఫస్ట్ మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని xi అనుకోండి ఫస్ట్ కాలం సెకండ్ కాలం అనేది fi అనుకోండి సెకండ్ కాలము fi థర్డ్ కాలం ప్రిపేర్ చేయండి fi xi ప్రిపేర్ చేయండి సిగ్మా fi ఫైండ్ అవుట్ చేయండి సిగ్మా fi xi ఫైండ్ అవుట్ చేయండి చేసి మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇది మనకి
మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఎగ్జాంపుల్ 7 మోడలే, ఎగ్జాంపుల్ 8 మోడల్, ఎగ్జాంపుల్ 8 or 6 మోడల్ ఫాలో త్రూ చేయండి. ఓకే, ఈ రెండు కూడా చేస్తే మనకి నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.